సుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే వందే జగత్ జగద్గురుం. ఓకే, మనం ఇప్పుడు రెండో అధ్యాయంలో ఉన్నామండి. రెండో అధ్యాయం మన ఆత్మజ్ఞానంలో ఉన్నాము. 19th శ్లోకం వరకు మనకి అయిందనమాట. ఒక్కసారి 19th శ్లోకం నుంచి మనం చూసుకొని వెళ్ళిపోతాము. ఓకే, 19th శ్లోకం చెప్తున్నాను. య ఏనం వేత్తి హంతారం యశ్చయనం మన్యతే హతం ఉభౌ తౌ నో విజానీతో నాయం హంతిన హన్యతే. ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నారంటే, ఎవడైతే ఆత్మను నేను చంపుతున్నాను అని అనుకుంటారో వాళ్ళు, నేను చనిపోతున్నాను అని ఎవరు అనుకుంటారో వాళ్ళు ఇద్దరు అజ్ఞానులే అన్నట్టు చెప్తున్నారు అనమాట. దీని గురించి మనం తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు దీంట్లోని ఇంకొక విషయం ఏం చెప్పాలి అంటే, ఇది ఈ వాక్యాలు ఇవన్నీ కఠోపనిషత్తుల్లోని శ్లోకాలు అనమాట. ఉపనిషత్తులు ఉంటాయి కదండి, ఉపనిషత్తుల్లోని ఏం చెప్పారో అదే భగవద్గీతలో చెప్పారు అనే దానికి అంటే అదే కాదు, దాంట్లో ఉన్న ఎసెన్స్ మంచి విషయాలన్నీ తీసుకొని, అన్ని ఉపనిషత్తుల్లో ఉన్న మంచి విషయాలన్నీ తీసుకొని భగవద్గీతలో చెప్పారు అనే దానికి ఇక్కడ నుంచి సాక్ష్యం మనకి ఉంటది అనమాట. ఇవన్నీ ఇక్కడ నుంచి ఒక 3-4 శ్లోకాలు కఠోపనిషత్తుల్లో ఉండే శ్లోకాలే వస్తాయన్నమాట. ఆయన ఏం చెప్తున్నారు అంటే, ఎవడైతే ఆత్మని చంపువానిగా ఎరుగుతున్నారో వాళ్ళు మరియు యథార్థంగా ఆత్మని ఎవరు యథార్థంగా ఆత్మని చంపలేరు అండ్ దాన్ని నాశనం చేయలేరు అండ్ సృష్టించలేరు అని చెప్తున్నారు అనమాట. ఇది ఇంకొక విషయం ఏమి అని అంటే, ఆత్మకి ఇక్కడ కర్తవ్యాదములు అంటే రెండు ఉంటాయి, అంటే సుఖము దుఃఖము అట్లా ద్వంద్వాలు ఉండవు అని చెప్తున్నారు అనమాట. ఈ అప్పుడు మనం మాట్లాడినప్పుడు మనకి తను అడిగింది ఇంకా అలా అయితే పెరిగిపోతూ ఉన్నారు కదండి జనాభా, సో ఎలా వచ్చాయి ఇన్ని ఆత్మలు, మరి సృష్టించలేరు, మళ్ళా నాశనం చెయ్యదు అని చెప్పారు కదా అన్నట్టు. దానికి ఎక్స్ప్లెనేషన్ ఏమి అని అంటే, ఆత్మ అనేది అది ఒక శక్తి స్వరూపం అన్నమాట. దాన్ని మనం సృష్టించలేము అండ్ నాశనం చేయలేము, కానీ ఒక దాని నుంచి ఇంకొక దానిలోకి మారుతూ ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు చాలా జీవరాశులు ఉన్నాయి కదండి, ఇప్పుడు అమీబా ఉంది, సముద్రంలో చాలా జీవరాశులు ఉన్నాయి అండ్ అడవుల్లో చాలా ఉన్నాయి. అవన్నీ అవన్నీ పర్సంటేజ్ తగ్గిపోయింది కదా, కొన్ని 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 అయితే లేని కూడా లేవన్నమాట, అప్పుడు ఉండేవన్నీ. సో ఆ పర్సంటేజ్ తగ్గినప్పుడు ఈ మనుషుల యొక్క పర్సంటేజ్ ఎక్కువైందనమాట. సో ఆత్మలు అనేది ఎవరు ఇప్పుడు బ్రహ్మదేవుడు కూడా ఆత్మను సృష్టించలేరు అండ్ నాశనం చేయలేరు. ఇదే కఠోపనిషత్ అనేది చెప్తుంది అనమాట. దానికి ఆన్సర్ ఈ విధంగా ఉంటుంది అని చెప్పి నేను తెలుసుకున్నానండి. సో అది ప్రభావతి అడిగింది క్వశ్చన్. అవును సార్. ఇలా ఇదైతే ఆత్మనైతే మనం సృష్టించలేము అండ్ నాశనం చేయలేము. అది ఏదైనా ఒక వస్తువుకి సృష్టించడం అనేది ఉంది అంటే దానికి నాశనం అనేది ఉంటుందన్నమాట. సో దీనికి పుట్టుక లేదు అండ్ అంతము లేదు. ఇదే విషయాన్ని మనకి ఫర్దర్ గా అన్ని శ్లోకాల్లోని వస్తూ ఉంటదండి. 28ది न जायते म्रियते वा कदाचिन् नायं भूत्वा भविता वा न भूयः अजो नित्यः शाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे. ఇవి ఇప్పుడు 4 పదాలు ఉండే శ్లోకాలు వస్తాయండి. ఈ శ్లోకాలు ఏం చెప్తున్నారంటే, దీంట్లోని
నజాయతే మ్రియతే వా కదాచిత్. అంటే ఈ ఆత్మ ఎప్పుడూ పుట్టట్లేదు, ఇదివరకే లేకుండా మరలా కొత్తగా కలగటం లేదు. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదండి అదే. ఇప్పుడు ఈ ఆత్మ అనేది ఎప్పుడు కూడా కొత్తగా బయట నుంచి రాదు. ఇదివరకే ఉన్నది. మరలా ఎప్పుడు కూడా వెళ్ళిపోదు, లేకుండా కూడా లేదు అని చెప్తున్నారనమాట శ్రీకృష్ణ పరమాత్మ. ఇతడు జనన లేనివాడు. ఆత్మ అనేది శాశ్వతమైన స్వరూపము. ఆత్మకి జనన మరణాలు లేవు. మనకి ఇంతవరకు ఏమి చెప్పారంటే దేహి వేరు అండ్ దేహం వేరు. సో దేహికే దేహానికే ఈ జనన మరణాలు ఉన్నాయి తప్పించి ఆత్మకి జనన మరణాలు అనేవి లేవు. ఆత్మ అనేది శాశ్వతుడు, పురాతనమైన వాడు. శరీరం చంపినా కూడా ఆత్మ అనేది ఉంటుంది అనే విషయాన్ని ఈయన ఇక్కడ చెప్తున్నారన్నమాట. నా హన్యతే హన్యమానే శరీరే. అది చంపబడదు అండ్ చావదు శరీరం లాగా అని చెప్తున్నారనమాట. ఇది కూడా కఠోపనిషత్తులోని వాక్యమేనండి. మొత్తం కఠోపనిషత్తులో ఉన్నది అలాగే వస్తుంది అండ్ చిన్నది ఒక్క బిట్టే మారుతుంది అనమాట. కఠోపనిషత్తు వాక్యం కూడా నేను ఒకసారి ఆ ఉపనిషత్తులో ఉన్నది కూడా చదువుతాను. न जायते म्रियते वा विपश्चिन् नायं कुश्चन बभूव कश्चित् अजो नित्यः शाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे. ఇది కఠోపనిషత్తులో వాక్యం అన్నమాట. సో సేమ్ ఇలాగే ఉంటుందన్నమాట. అంటే మనము లాస్ట్ లోని చూడండి భగవద్గీత చివరిని మనం మామూలుగా చెప్పుకుంటాం కదా, భగవద్గీతాసు ఉపనిషత్సు అని చెప్పి లాస్ట్ లోని మీకు గుర్తుంటే నేను ఫస్ట్ ది అయినప్పుడు కూడా మీకు నేను చెప్పాను ఏమని. ఓం తత్సదితి శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అని చెప్పి మళ్ళా ఏ అధ్యాయమో ఆ అధ్యాయం చెప్తామన్నమాట. సో ఇవన్నీ ఉపనిషత్తుల్లో వాక్యాలే అని చెప్పేదానికోసమని నేను ప్రయత్నిస్తున్నాను మీకు, అంతే, ఇంకేం లేదు. ఓకే, దానికి ఇక్కడ మనకి ఆ ఎక్స్ప్లెనేషన్ కి ఇక్కడ మనకి ప్రూఫ్ ఉందన్నమాట. అది శరీరం నశించినా కూడా ఆత్మ అనేది నశించబడదు. శరీరం కంటే ఆత్మ వేరైనది. అది ఆయన మనకి ఏం చెప్పాలి అని అనుకుంటున్నారంటే, ఇప్పటి వరకు కూడా దేహి వేరు అండ్ దేహం వేరు అన్నిటినీ మనం కలిపి చూస్తున్నాం కాబట్టి అన్ని ఒకటే అని అనుకుంటున్నాం. కానీ దేనికది విడదీసి చూడాలి అని చెప్పి ఆయన చెప్తున్నారనమాట. ఈ శరీరము నాశనం అయిపోతుంది. నాశనం అయిపోయే శరీరం నాశనం అవ్వనటువంటి ఆత్మ దాని లోపల ఉంది. దాన్ని నువ్వు విడదీసి చూడు. దాంట్లో దీనికి తదాత్మకత చెందద్దు. అంటే తదాత్మకత అంటే మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదండి. ఒక కార్ గాని, ఇప్పుడు లారీ నేను ఎక్కాను అనుకోండి, అప్పుడు నా శరీరము లారీ అంత అయిపోద్ది అనమాట. నేను అప్పుడు మామూలుగా నేను చిన్న సందులోంచి వెళ్ళేదాన్ని, లారీలో ఎక్కితే నాకు పెద్దది కావాల్సి వస్తుంది. నా హైట్ పెరిగిపోతుంది. నాది మొత్తం అన్నమాట, హైట్, వెయిట్ అండ్ నేను వెళ్ళాల్సిన దారి అన్ని మారిపోతాయి కదా. సో ఎప్పుడు అయితే మనము ఆ లారీలోంచి మళ్ళా దిగుతామో అప్పుడే మనకి మళ్ళా మన యొక్క స్వస్వరూపం తెలుస్తుంది అన్నమాట. అప్పుడు మళ్ళా మనం కార్ ఎక్కిన తర్వాత ఇప్పుడు డ్రైవ్ చేస్తున్నాము. డ్రైవ్ చేసినంతసేపు నేను కార్ వేగాన్ని నా వేగం అనుకుంటాను, కార్ యొక్క కెపాసిటీ నా కెపాసిటీ అనుకుంటాను. నేను ఎప్పుడైతే కార్ దిగానో అప్పుడు మళ్ళా నేను చిన్నదైపోతాను కదా. సో ఎప్పుడు కూడా మనము ఆ కార్ దిగలేదన్నమాట. ఒక శరీరం అయిపోతే ఇంకొకటి, ఒక శరీరం అయిపోతే ఇంకొకటి, అలా వస్తూనే ఉంది. సో మనము ఆత్మని కనిపెట్టలేకపోతున్నాం అన్నమాట. సో అది ఎప్పుడు కనిపెట్టగలదు అనేది ఇంకా నెక్స్ట్ ఫర్దర్ గా చెప్తారనమాట. సో ఆ తదాత్మకతని భావించొద్దు అని చెప్తున్నారనమాట. ఇప్పుడు నువ్వు చనిపోతావు అని అంటే మనకి ఆ ధైర్యం కదండి. నువ్వు చనిపోవు, నువ్వు శాశ్వతుడు, నువ్వు పురాణుడువు, నువ్వు శాశ్వతంగా ఉంటావు, నువ్వు ఎప్పుడు ఉంటావు అని అంటే ఒక ధైర్యం అనేది కలుగుతుంది మనకి. ధైర్యము, ఆనందము,
భయం అనేది ఉండదన్నమాట. మరణ భయం అనేది పటాపంచలైపోతుంది. సో మనకి ఇక్కడ మన యొక్క గురువైన శ్రీకృష్ణ పరమాత్మ మనకి ధైర్యాన్ని ఇక్కడ నేర్పిస్తున్నారనమాట. అర్జునుడు మిషలో మనకి కూడా చెప్తున్నారనమాట. ఇతడు పుట్టుక చావు లేనివాడు. ఎవరు? ఆత్మ అనేవాడు అనమాట. ఆత్మ యొక్క స్వరూపాలు ఇంకొకసారి చెప్తున్నారనమాట. ఎల్లప్పుడూ ఉండును, స్థిరమైన వాడు, శాశ్వతుడు, పురాణుడు, శరీరము నశించినను శరీరం పోయినా కూడా ఆత్మ అనేది పోదు అని చెప్పి చెప్తున్నారనమాట. వేదా వినాశనన్నిత్యై ఏనజమవ్యయం మజమవ్యయం కథం స పురుషః పార్థ సంఘాతాయతి హంతికం. వేద వినాశినన్ నిత్యై. ఇక్కడ ఏం చెప్తున్నారంటే వేద అంటే తెలుసుకో, అంటే నువ్వు ఏం జరుగుతుంది అనేది నువ్వు తెలుసుకో అని చెప్పి చెప్తున్నారు. ఓ అర్జున, ఈ ఆత్మ జనన మరణాలు లేనిది, నాశరహితమైనది, నిత్యంగా ఉండేది, నిత్యుడు. ఏన మజం అవ్యయం అంటే నిత్యంగా నాశరహితంగా ఉండేది. ఒక విషయాన్ని 2-3 సార్లు ఎందుకు అన్ని సార్లు చెప్పడం అని అంటే, ఎప్పుడు కూడా ఒక విషయాన్ని 2-3 సార్లు చెప్పారు అని అంటే అది అంత ఖచ్చితంగా ఉంది అని అర్థం అన్నమాట. ఇక్కడ అదే ఆత్మను గురించి, ఆత్మ యొక్క విషయాలను గురించి మరలా మరలా మనకి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు. ఏదో మనం అంటే కరెక్ట్ గా వింటామో విన్నమో అని అనుకోవడానికి. అక్కడ ఉండేది కూడా అర్జునుడు అనమాట. అర్జునుడు అంటే అన్ని శాస్త్రాలను తెలుసుకున్నవాడు అండ్ అంత మేధావి అండ్ 3 లోకాలను జయించిన వాడు. అలాంటి ఆయనకి అన్ని సార్లు చెప్తున్నారు అని అంటే ఆయన మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమి అని అంటే, నువ్వు తెలుసుకుంటే సరిపోదు, దాన్ని అనుభవించాలి. నువ్వు లోపల వరకు వెళ్ళి దాన్ని నువ్వు ఎప్పుడైతే ఆ ఫీలింగ్ ని తెచ్చుకుంటావో, ఆ ఫీలింగ్ లో ఉంటావో అప్పుడే నువ్వు బాగుపడేదానికి ఛాన్సెస్ ఉంటుంది అని చెప్పి ఇక్కడ మనకి ప్రతిదీ అది చెప్పిందే చెప్పి ఎందుకు అన్నిసార్లు చెప్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. మనం అంటే పోనీ మనకు అర్థం కాదు పోనీ చెప్తున్నారు. అక్కడ కానీ చెప్పేది వచ్చి ఎలాంటి వ్యక్తి అనేది కూడా మనకి తెలుసు. అర్జునుడి గురించి కూడా మనం చాలా నేర్చుకున్నాం కదండి. సో అందువలన అనమాట. అంటే ఎప్పుడు మనం ఇట్లా చదివి దీంతోనే అంటే ఇవన్నీ విన్నాం కాబట్టి మనం కొన్ని శ్లోకాలు అండ్ సహస్రాలు చదువుతూ ఉంటాం కాబట్టి దాంట్లో అన్ని ఉంటూనే ఉంటాయి. కానీ మూలం మీకు ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఇక్కడ తెలుస్తుంది. అండ్ మనం ఎప్పుడు కూడా దాన్ని అనుభవంలోకి తీసుకురావాలి, అనుభవంలోకి తెచ్చుకోమని చెప్పడం కోసమని ఈ యొక్క ఇన్నిసార్లు చెప్తున్నారనమాట. అదండి. ఓకే, ఇప్పుడు 22nd. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణ నన్యాని సంయాతి నవామి దేహి. ఇక్కడ ఆయన కూడా ఎగ్జాంపుల్ చెప్తున్నాడండి. ఎప్పుడు మామూలుగా అంటే మళ్ళా మనకు అర్థం అవుతుందో అర్థం కాదో అని చెప్పి, అంటే ఎప్పుడు మనం దానిలోనే ఉండిపోయాం కదా. సో అందుకోసమని ఆయన చెప్తున్నారు. వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ అంటే చిరిగిపోయిన పాత బట్టలని మనము ఎలా అయితే వదిలేసి కొత్త బట్టలను ధరిస్తామో అలాగే దేహియగు ఆత్మ శిథిలమైపోయినటువంటి ఈ పాత శరీరాన్ని వదిలి ఇతర కొత్త శరీరంలోకి వెళ్ళిపోతుంది అని చెప్పి చెప్తున్నారు అనమాట. అది ఎంత మంచి ఎగ్జాంపుల్ తో చెప్తున్నారు చూడండి. అంటే మనకి ఎప్పుడు ఉండేది కదా బట్ట. సో ఈ అందుకోసమని ఇలాంటి ఎగ్జాంపుల్ ని ఆయన తీసుకున్నారు అనమాట. భగవంతుడు ఇక్కడ ఏం చెప్పాలి అని అనుకుంటున్నారంటే, చాకలి వానికి బట్టలు వేసేమనుకోండి, అవి ఇప్పుడు మురికైపోయినప్పుడు చాకలోడికి బట్టలు వేస్తాం కదా, అవేం దుఃఖించవు కదా నన్ను వేసేసారు అన్నట్టు. సో అలాగే చెట్లు ఆకులు రాలిపోయినప్పుడు శిశిర ఋతువులో చెట్లు ఆకులు రాలిపోతాయి కదా, అయినా కూడా అవేమి ఆవేదన చెందవు, కొత్త వస్తాయి అని చెప్పి ధైర్యాన్ని కలిగి ఉంటాయి అన్నమాట. అలాగే మరణం ఒక్కటే నీ యొక్క ఎండ్ కాదు అని చెప్పి ఇక్కడ మనకి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు అనమాట. ఈ శిథిలమైపోయిన దేహాల్లోనే
శిథిలం అవ్వనటువంటి జీవుడు ఉన్నాడు అని చెప్పి ఆయన ఇంకొకసారి మనకి చెప్తున్నారనమాట. ఇప్పుడు ఎందుకు ఈ శరీరాన్ని వదిలేసింది ఆత్మ అని అంటే దానికి అనుకూలంగా లేదనమాట. అందుకోసమని వదిలేసింది. ఇప్పుడు నువ్వు చిన్నప్పుడు బాగున్నావు, చక్కగా పరిగెత్తేవు, వెళ్ళేవు, దూకేవు, గెంతేవు, అన్ని బాగుంది. కానీ ఇప్పుడు నీకు మోకాళ్ళ నొప్పులు వచ్చేసింది, మళ్ళా బ్యాక్ పెయిన్ వచ్చేసింది, ఇంకా ఏదో అరగటం లేదు తిన్నది. ఇప్పుడు నువ్వు వేసుకున్న బట్టలే ఉన్నాయి. ఫస్ట్ వేసుకున్నప్పుడు ఎంత కొత్తగా మంచి మెరుపుతోని చక్కగా అందంగా దిగుతావు ఫోటోలు. కానీ అదే ఒక 10 సార్లు, 15 సార్లు వేసేసావనుకోండి, ఎక్కడో దగ్గర చిరిగిపోతాయి. చిరిగిపోయే బట్టలు నువ్వు వేసుకుంటే నీకు నచ్చుతుందా? నచ్చదు కదా! సో, ఆ ఆత్మ అనేది శరీరానికి శరీరం అనుకూలంగా లేదు ఆత్మ ఉండడానికి. సో, అందుకోసమని ఆత్మ అనేది బయటకెళ్ళిపోతుందనమాట. బయటకెళ్ళి ఇంకొక శరీరంలో తను ఉండాల్సిన శరీరంలో ఉంటుందనమాట. ఆ విషయాన్ని ఇక్కడ ఆయన చెప్తున్నారనమాట. ఆత్మ ఊరికనే వెళ్ళిపోదు. నువ్వు దానికి శరీరాన్ని అనుకూలంగా లేదు గాబట్టి అది వెళ్ళిపోతుంది అనే విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలి. సార్ ఏమైనా యాడ్ చేస్తారా సార్? లేదు కానీ ఈ విషయాన్ని మనకి అక్కడ చెప్తున్నారనమాట. అది మనము ఈ ఈ అదే ఈ శరీరము అంటే ఈ జ్ఞానాగ్ని కర్మల చేత మనము ఈ మనం చేసిన కర్మలన్నిటిని అంటే మనం చేసిన పాపపుణ్యాలు, కర్మలు అన్నిటిని కూడా జ్ఞానం అనే దాని చేత మనము పోగొట్టుకోవచ్చు. సో, ఆ జ్ఞానాన్ని ఈ భగవద్గీత ద్వారా సంపాదించి నీ కర్మలన్నీ నాశనం చెయ్యి. ఇది అలా పుట్టి మళ్ళా చనిపోయి, పుట్టి మళ్ళా చనిపోయి ఆ వలయంలో చిక్కుకోకుండా నువ్వు బయటికి రా అని చెప్పి చెప్తున్నారనమాట. ఓకే. ఇక్కడ ఇంకొక విషయం ఏమంటే జీర్ణాన్ని అనేది ఉంది కదండి. శిథిలమైపోయిన ప్రారబ్ధ కర్మల దేహము అనే అర్థం అనమాట దీనికి. అంటే ఇప్పుడు బాల్యం కూడా ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే నువ్వు కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే సరే ఇక్కడ ఒక క్వశ్చన్ ఒకరు అడిగారు అనమాట. ఆ క్వశ్చన్ ఏమి అని అంటే, సరే అండి ఆత్మ అనేది ఉంది అని అంటున్నారు కరెక్టే. కానీ ఈ శరీరం ఉండదు కదా, ఈ శరీరం ఉండదు కదా, ఈ శరీరం ఉండదు కాబట్టే కదండి దుఃఖము అన్నట్టు ఒకరు క్వశ్చన్ అడిగారు అనమాట. దానికి ఆన్సర్ ఏమి అని అంటే, ఈ శరీరం ఉండదు అని చెప్తున్నావు, కానీ నువ్వు చిన్నప్పుడు ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు అంటే ఆ శరీరం ఇప్పుడు ఉందా? లేదు కదా. సో యూ హ్యావ్ టు యాక్సెప్ట్ అనమాట. ఆ విధంగా ఆన్సర్ అనేది తెలుసుకుందాం అనమాట. అంటే ఈ శరీరం లేదు అని నువ్వు దుఃఖపడకు అని చెప్పి చెప్తున్నారనమాట. అది ప్రతిదానికి ఒక ఎప్పుడైతే ఏదైతే పుట్టిందో దానికి చావు అనేది కంపల్సరీగా ఉంటుంది. సో నువ్వు దీని యొక్క దాని యొక్క విషయాలను గురించి తెలుసుకొని అవేర్నెస్ తో ఉంటే మనకి ఏదైనా ఇప్పుడు ఏదైనా విషయం తెలియాలి అని అనుకోండి, మనకి తెలుసుకొని చేసేది వేరు, తెలియకుండా చేసేది వేరు కదా. తెలుసుకొని మనము ఇది ఇలా ఉంటది, ఇది ఇలా ఉంటది అని అంటే ఆ క్షణానికి బాధ కలుగుతుంది, తప్పకుండా కలుగుతుంది. ఎందుకంటే ఒకరు చనిపోయారు అంటే ఇన్ని రోజులు మనం వాళ్ళతో ఉన్నాము, ఇన్ని రోజులు చేశాము. సో ఆ క్షణము బాధ అనేది కంపల్సరీ కలుగుతుంది. తర్వాత 1-2 నిమిషాలు మనం తేరుకున్నాక సరే ఇన్ని బాధలు పడి ఈ శరీరంలో ఉండే బదులు ఆయన వెళ్ళిపోవడమే మంచిది. పాపం ఉన్నప్పుడు ఎన్నెన్ని అనుభవించారు పాపం అన్నట్టు ఒక మెచ్యూరిటీ లెవెల్ అనేది పెరుగుతుంది అనమాట. సో ఆ మెచ్యూరిటీ లెవెల్ పెంచుకోవడం కోసమనే మనకి ఆయన ఈ విధంగా చెప్తున్నారనమాట. ఓకే. ఇంకా ఆత్మ యొక్క విషయాలను గురించి ఆయన చెప్తున్నారు. నయనం చిందంతి శస్త్రాణి నయనం దహతి పావకః నచైనం క్లేదన్యంత్యాపో నశోషయతి మారుతః. ఇంకా ఆత్మ యొక్క విషయాలను గురించి ఆయన చెప్తున్నారండి. ఈ ఆత్మ అనేది ఛేదింపజాలదు, అగ్నిలో దహింపజాలదు, నీరు తడుపజాలదు, గాలిలో ఎండబెట్టలేము. ఈ ఆత్మ ఎలాంటిది అనేది ఆత్మ యొక్క లక్షణాలను గురించి ఇక్కడ నుంచి మనకి ఒక 2-3 శ్లోకాల్లో చెప్తున్నారనమాట.
జీవునకు శరీరము, మనస్సు, ఆత్మ అని 3 కలవు. మనకి శరీరము, మనస్సు, ఆత్మ 3 ఉంటాయి కదండీ! దీనిలో ఒకదానికంటే ఇంకొకటి ఇంకా సూక్ష్మంగా ఉంటదనమాట. ఇప్పుడు స్థూల దేహం అంటే మనకి కనపడుతుంది గదా! సో, సూక్ష్మ దేహం అనేది మనకి కనపడదనమాట. ఈ 3 దేహాల గురించి దేహాల గురించి చెప్పి, ఆత్మ గురించి చెప్పి, ఆత్మ యొక్క విషయాలను ఇక్కడ మనకి ఆయన చెప్తారనమాట. ఈ ఆత్మ అనేది ఎండలో ఎండబెట్టలేము, అగ్నిలో అగ్నిలో తడపలేము అండ్ ఆయుధాలు కూడా దీన్ని ఛేదింపలేవు, గాల్లో ఆరబడదు అని చెప్పి చెప్తున్నారనమాట. సార్ ఏమైనా యాడ్ చేస్తారా సార్? ఇక్కడ శరీరం అనే దానికే మనకి అది జీర్ణించటం లేకపోతే పాడైపోవటము, మళ్ళీ జన్మ తీసుకోవటం అనేది కానీ ఆత్మకి ఏమి ఉండవు. ఆత్మలో వచ్చేటప్పటికి మనం దీన్ని ఆత్మ అనేది మనకు కనపడదు కాబట్టి ఆయుధాలతో దాన్ని చంపటం కానీ లేకపోతే ఇంకో మార్పు చేయటం కానీ ఇంకోటి కానీ ఏమి ఉండవు. ఆత్మ అనేదాన్ని మనం చంపలేము, చంపించడం లేము. ఏదైనా జరిగేది శరీరానికి మాత్రమే. ఈ శరీరం మనం ఎట్లయితే పాత బట్టలు తీసేసి కొత్త బట్టలు వేసుకుంటాము, లేకపోతే బట్టలు కొత్తగా ఉన్నప్పుడు కొనుక్కున్నప్పుడు వాటిని చాలా జాగ్రత్తగా మడిచి పెట్టేసి మన బీరువాలో పెట్టి కలరౌండ్లు వేసి అన్ని జాగ్రత్తలు తీసుకుంటాము. మనం పుట్టినప్పుడు మన చిన్నప్పుడు మన శరీరం గురించి మన గురించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. పెద్ద అయిన తర్వాత మెల్లమెల్లగా శరీరం ముడతలు పడి వంకుని మనకు ఆ యంగ్ యూత్లో ఉన్న ఆ యవ్వనంలో ఉన్న అన్ని మార్పులు చేరిపోయి మనం చివరికి ఈ బట్టలు ఎట్లయితే కొత్తగా ఉన్నప్పటి నుంచి 4 సార్లు ఉతికిన తర్వాత మరి మెత్తగా తయారవుతాయి, తర్వాత స్టిఫ్నెస్ అంతా పోతుంది, తర్వాత లాస్ట్లోకి వచ్చేటప్పుడు మెల్లగా పీలికలు అవుతుంది. అదేవిధంగా మన శరీరం కూడా శుష్కించిపోతుంది అన్నమాట, తగ్గిపోతుంది అనమాట. దీన్ని మనం చంపేవాడు చంపించేవాడు అనేవాడు లేడు. దీంట్లో 3 రకాలు మనకి చెప్పేది. ఒకటి భౌతికమైన శరీరం, దీంట్లో ఉన్న మనస్సు, తర్వాత ఆ జీవి ఆత్మ అనేది. మనస్సు వేరు, జీవి ఆత్మ వేరు. కాబట్టి ఈ మూడిట్లో మనకి మామూలు భౌతికమైనది కనిపిస్తుంది, మనస్సు అనేది సూక్ష్మమైంది, ఆత్మ అనేది అతి సూక్ష్మమైంది, ఇంకా సూక్ష్మమైంది కనపడింది. అందుకని మనకి శరీరం తర్వాత మనస్సు అనేది సూక్ష్మం, తక్కువ, చిన్నది. దాన్నే దర్శించలేనివాడు, చూడలేనివాడు అతి సూక్ష్మమైన ఈ ఆత్మని కూడా దర్శించలేడు, చూడలేడు. కాబట్టి దీన్ని ఆత్మ అనే దానికి మనకి నాశనం అనేది కానీ లేకపోతే మళ్ళీ పుట్టుక అనేది కానీ ఏది ఉండదు. ఒక శరీరంలో నుంచి ఇంకో శరీరంలోకి మనకు ఒక బట్టలు పాడైపోతే తీసేసి మళ్ళీ కొత్త బట్టలు కొనుక్కొని ఎలా చేస్తామో అలాగే ఇక్కడ కూడా ఒక శరీరం చూసి ఇంకో శరీరంలోకి వెళ్ళిపోతుంది. పోయినసారి ప్రభావతి గారు అడిగిన క్వశ్చన్కి మరి ఇన్ని జన్మలు ఇంతమంది జనాభా పెరుగుతూ ఉంది కదా అంటే ఆవిడ వచ్చారు ఇప్పుడు, అందుకని చెప్తున్నా. ఇంతమంది జనాభా పెరుగుతూ ఉంది కదా, మరి ఇన్ని ఆత్మలు సృష్టింపబడుతున్నాయా అని చెప్పి. ఈ చరాచర జీవకోటి మొత్తం మనకి సృష్టి కార్యం జరిగేటప్పుడే అన్ని రకాలైనటువంటి మనకి జీవులు, చాలా రకాలు, కొన్ని కోట్ల జీవులు మనకు ఉన్నాయి. ఆ జీవులన్నీ మనకి ప్రతి జీవిలోనూ ఆత్మ అనేది ఉంది. ఆకుతో జీవం ఉన్న చెట్టుతో సహా, పుట్టతో సహా, పురుగులతో సహా అన్నిట్లో జీవం ఉంది. ఈ జీవం ఉన్నవన్నీ కూడా మనకి మార్పులు చెందుతుంటాయి. ఈ జీవిలో నుంచి ఇంకో జీవిలోకి ఈ ఆత్మ ఎట్లయితే ప్రయాణం చేస్తుందో, ఒక జీవి మనకి ఈ ఒక ఆకులో నుంచి ఇంకో ఆకులోకి, లేకపోతే మనం చేసే కర్మ ఫలితాన్ని బట్టి మనకి వచ్చే ఆకారము దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మన కర్మ ఫలితం మంచిగా ఉంటే మళ్ళీ మనిషి ఆకారం రావచ్చు, లేదు ఇంకా ఎక్కువ బాగా చేసుకుంటే బహుశా ఆత్మ ఇక్కడ ఉండిపోవచ్చు, మళ్ళీ మీ ఆత్మ జన్మ లేకపోవచ్చు. అది ఇంకో ఆత్మ అంటే జన్మ లేకపోవడం ఇంకొక తీసుకుంటాం. కానీ మన ఈ భౌతికమైన శరీరం మనం అనేది ఏది ఉన్నామో దానికి ఇక మళ్ళీ మనకు ఉండదు. ఆ విధంగా ఇట్లా మనం ఇప్పుడు మరి బోల్డన్ని క్రిమికీటకాదులు, కొన్ని రకాల జంతువులు, మరి ఉంటాయి, పక్షులు ఉంటాయి, అన్ని రకాల ఉంటాయి. జీవజాతులు ఉన్నాయి కదా సార్. మరణించినప్పుడు మనుష్య రూపంలోకి వచ్చినప్పుడు రావచ్చు,
లేదు మనుషుల్లోనే ఒకరి దాంట్లో నుంచి ఒకరికి మారుతూ ఉండొచ్చు. ఇది మనం చేసే కర్మ ఫలితాన్ని బట్టి మనకి అదే నేను ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పాను, జిఎస్ అని చెప్తా ఉన్నాను. ఈ వీడు ఈ కర్మ చేసినందుకు వీడు పందిలాగా పుడతాడు, లేకపోతే కుక్కలాగా పుడతాడు, ఇవన్నీ అంటాం కదా. అది సార్ పూర్వం శాపాలు కూడా ఉండేవి కదా సార్. పూర్వము శాపాలు కూడా ఉండేవి కదా, తప్పలు కూడా నువ్వు ఉన్నాయి. పలానా జన్మ ఎత్తుతావు అనేవాడు పుట్టాలి. సార్ వీళ్ళు. ఒక్క నిమిషం రికార్డింగ్ ఆపేసి మళ్ళీ ఆన్ చేస్తాం.